స్వతంత్ర దేశంలో అరాచక పాలన సాగుతోందని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పార్లమెంటుకు భద్రత కల్పించడంలో కేంద్రం విఫలమైందన్నారు కాంగ్రెస్ మంత్రులు. మోదీ నియంతృత్వ పాలన మానుకోవాలని హెచ్చరించారు. పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్కు వ్యతిరేకంగా హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ సేవ్ డెమోక్రసీ పేరుతో ధర్నా చేసింది. దేశ రక్షణను కేంద్ర ప్రభుత్వం గాలి కొదిలేసిందని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. స్వాతంత్ర దేశంలో అరాచక పాలన సాగుతోందన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర సేవ్ డెమోక్రసీ పేరుతో కాంగ్రెస్ నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు భట్టి. పార్లమెంట్ ఘటనపై ప్రశ్నించిన 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం సిగ్గుచేటన్నారు. భారత పార్లమెంట్ పైన దాడి జరిగితే సమాచారం పైన జరుగుతున్నటువంటి పరిణామాల పైన భారత పార్లమెంట్ సభ్యులు ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రధానమంత్రిని, హోంమంత్రిని కనీసం ఒక స్టేట్మెంట్ అయినా ఈ సభలో ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఏమీ జరగలేదన్నట్టుగా ఈ ప్రధానమంత్రి గారు కానీ హోంమంత్రి గారు కానీ కార్యకలాపాలు చూస్తా ఉంటే నిజంగా ఈ భారతదేశం ఈ రోజు ఎటువంటి శక్తుల చేతుల్లో ఉందో దీని ద్వారా మనకు అర్థం అవుతాం. పార్లమెంటుకు భద్రత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. భద్రతా లోపాలపై చర్చ జరగాలని అడిగితే ఎంపీలను సస్పెండ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. నియంత్రణతో పోకడతో పోతా ఉన్న బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా పక్కన పెట్టి మొత్తం ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ రోజు ఇండియా కూటమిలో భాగంగా మన పార్టీలన్నీ పనిచేస్తా ఉన్న తరుణంలో ఈ రోజు అదే విధమైన వారికి గుణపాఠం బీజేపీ పార్టీ వారికి గుణపాఠం తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ నియంతృత్వ పాలన చేస్తున్నారని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్. పార్లమెంట్ లో జరిగిన దాడికి జవాబు చెప్పాల్సింది పోయి ప్రతిపక్షాల ఎంపీలను సస్పెండ్ చేయడం సరికాదన్నారు. పార్లమెంట్ సభ్యుల మధ్యలో టియర్ గ్యాస్ బాంబులు వేస్తే ఆ అంశం మీద స్పందించి పార్లమెంటుతో పాటుగా యావత్ దేశానికి జవాబు చెప్పాల్సినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ అంశాన్ని అడిగినటువంటి పార్లమెంటు సభ్యుల్ని దేశ చరిత్రలో ఎన్నడూ కూడా నియంతృత్వంగా ఒకటే రోజు మొత్తం 150 మందిని పార్లమెంట్ నుంచి బయటికి పంపి బిల్లులు పాస్ చేసుకున్నటువంటి నియంతృత్వ ప్రభుత్వం. బీజేపీ దేశంలో కుల మతాల పేరుతో విచ్ఛిన్నం చేస్తోందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎంపీలను సస్పెండ్ చేసినట్లు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓటుతోనే సమాధానం చెప్పాలన్నారు. మోడీ గాని మోడీ ప్రభుత్వం గాని ఎన్నో విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా అల్లకొల్లాలు పుట్టిస్తా ఉన్నారు. మన పక్కనే చూసినాం కర్ణాటక రాష్ట్రంలో. ఈ బీజేపీ పార్టీకి ఈ దేశాన్ని పరిపాలించేటువంటి నైతిక అర్హత కోల్పోయింది కాబట్టి వచ్చే ఎన్నికల్లో వీటన్నిటిని కూడా గమనించుకుని దృష్టి పెట్టుకుని ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పుతున్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. పార్లమెంటుపై దాడి జరిగితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదని మండిపడ్డారు. ఆయన స్టేట్మెంట్ ఇవ్వాలి. ఆయనతో పాటు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు స్టేట్మెంట్ ఇవ్వాలని అడిగితే స్టేట్మెంట్ ఇవ్వకుండా అడిగినటువంటి వాళ్ళని సస్పెండ్ చేసే విధానం మన రాజ్యాంగం ప్రకారం అవసరమే లేదు, అవకాశమే లేదు. పార్లమెంట్ లో జరిగిన దాడి ఘటనపై ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేయటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఎంపీలను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమన్నారు జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ సేవ్ డెమోక్రసీ ధర్నాకు మద్దతు తెలిపారు పార్టీ ప్రజా సంఘాల నేతలు. ఈ నరేంద్ర మోడీ అమిత్ షాలు చేసే తప్పుల్ని ఎండగట్టడం కోసం మనం ఎక్కడైనా సరే చేయి కలుపుదాం, కదం కలుపుదాం, ముందుకు నడుద్దాం. అమిత్ షా అదేవిధంగా నరేంద్ర మోడీలు అక్కడి నుంచి దిగి వారు చేసిన పాపాలకు శిక్షలు అనిపించే వరకు కూడా మనం కలిసి నడుద్దాం. అపోజిషన్ మొత్తం బయటికి పంపించారు. అధికార పక్షం మాత్రమే కూర్చొని సభను నడుపుతున్నది. ప్రతిపక్షం ఉండటం చాలా కీలకం. ముఖ్యమైన బిల్లులు చర్చలో ఉన్నటువంటి సమయాన ఆ ముఖ్యమైన బిల్లులపై చర్చకు ఎవరూ లేకుండా చేసి ఏకగ్రీవంగా ఆమోదించి పంపటం అనేది చాలా అప్రజాస్వామికం. దేశ రక్షణపై గొప్పలు చెప్పే బీజేపీ పాలకుల అసమర్థత పార్లమెంటు దాడి ఘటనతో బయటపడిందన్నారు ప్రతిపక్షాల నేతలు.